హలో మ్యాన్, దిస్ ఈజ్ నంది జోర్గే. వెల్కమ్ టు మ్యాన్ మస్ట్ అవేర్ ఆఫ్ దీస్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణం సక్సెస్ఫుల్గా కావడానికి కావాల్సింది మోటివేషన్, కంట్రోల్ ఆన్ మైండ్ అండ్ ధైర్యం, ఇలా చాలా. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం మీ అందరి జీవితాల్ని మీకే ఒక కొత్త కోణంలో చూపించడం. ఇది కేవలం ఒక మోటివేషనల్ ఛానల్ కాదు, మీ లైఫ్ గోల్స్ని చేరుకోవడానికి ఇది ఒక సరైన డైరెక్షన్ పాత్. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి మనిషిలో ఉండే ఒక పవర్ఫుల్ టూల్. ఆ పవర్ఫుల్ టూల్ ఏంటి అంటే అవర్ బ్రెయిన్. సో టుడేస్ టాపిక్ ఈజ్ అండర్స్టాండింగ్ అవర్ బ్రెయిన్స్. ఇఫ్ ఇన్ కేస్ మన బ్రెయిన్ గురించి మనం తెలుసుకోలేకపోతే అది ఒక దారి లేని జర్నీతో సమానం. అండ్ మనం మన లైఫ్లో గ్రో అవుతూ ఉన్న టైంలో ఎన్నో సిచ్యువేషన్స్ వల్ల మనం హ్యాపీగా ఉండడం మనమే మర్చిపోతూ ఉంటాం. సో ఈరోజు వీడియోలో మనం మన బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. దీనివల్ల మనకి కలిగే బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, మన మైండ్ని మన కంట్రోల్లోకి తీసుకొని వచ్చి హ్యాపీ అండ్ హెల్దీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయవచ్చు. మన లైఫ్ ప్లాన్ లేదా మన గోల్ జర్నీని స్టార్ట్ చేయకముందే మన బ్రెయిన్ని మనం బాగా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు ఎందుకు మనం మన బ్రెయిన్ని తెలుసుకోవాలి? మనం మన బ్రెయిన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మన బ్రెయిన్ని కంట్రోల్ చేయడం ద్వారా మన లైఫ్ని ఎంతో మీనింగ్ఫుల్గా అండ్ ఎంతో బ్యూటిఫుల్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎస్, ఇట్స్ ట్రూ అండి. ఒకవేళ మనం మన బ్రెయిన్ని అండర్స్టాండ్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఓకే, లెట్స్ ఎక్స్ప్లోర్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ డోంట్ అండర్స్టాండ్ అవర్ బ్రెయిన్. ఒకవేళ మన బ్రెయిన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే కొంతకాలానికి మనకు తెలియకుండానే మన బ్రెయిన్ ప్రొకాస్టినేషన్ అంటే ఇన్ టైంలో పనుల్ని కంప్లీట్ చేయలేకపోవడం, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఫియర్, యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ ఇలాంటి ఎన్నో నెగిటివ్ ప్యాటర్న్స్ మన బ్రెయిన్లో మనకి తెలియకుండానే ఫామ్ అయిపోతాయి. అలా మనం ఒక నెగిటివ్ ప్రపంచంలోకి మనకే తెలియకుండా వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం మన బ్రెయిన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు మీ బ్రెయిన్ని కంట్రోల్ చేసుకోవడంపై ఫుల్ క్లారిటీ వస్తుంది. ద యాక్చువల్ ఫ్యాక్ట్ ఆఫ్ బ్రెయిన్ ఏంటి అంటే, ద బ్రెయిన్ షేప్స్ యువర్ రియాలిటీ. అంటే మనం మన బ్రెయిన్ని ఎలా అయితే షేప్ చేస్తామో, ఎలా అయితే ప్రోగ్రామ్ చేస్తామో, మన బ్రెయిన్ యాజ్ ఇట్ ఈస్ అలానే పనిచేస్తుంది. సో ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, మనం మన బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేయొచ్చా? ఓకే, ఒకవేళ చేయొచ్చు అంటే ఎలా చేయొచ్చు? సో ఐఎమ్ హియర్ టు క్లారిఫై దిస్ డౌట్. ఎస్, మనం మన బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేయవచ్చు. అది ఎలానో నేను ఇప్పుడు చెప్తాను. దీన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ మీకు లైఫ్లో ఎంతో యూస్ఫుల్ అవుతుంది. మనం మన బ్రెయిన్కి ఏదైనా విషయాన్ని ఎక్కువ టైమ్స్ చెప్పడం ద్వారా మనం మన బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేయవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. సో ఎప్పుడైతే మీ బ్రెయిన్కి ఒక విషయాన్ని రిపీటెడ్గా చెప్తూ ఉంటారో కొన్ని రోజుల తర్వాత అది మీ బ్రెయిన్కి ఒక హ్యాబిట్గా మారిపోతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే యువర్ సెల్ఫ్ టాక్. మీతో మీరు మాట్లాడిన మాటలే మీ బ్రెయిన్ని షేప్ చేస్తాయి. ఎస్, యువర్ సెల్ఫ్ టాక్ షేప్స్ యువర్ బ్రెయిన్. సో ఆ తర్వాత మీ సెల్ఫ్ టాక్ మీ నమ్మకాన్ని, మీ బిహేవియర్ని, మీ ఫీలింగ్స్ని అండ్ మీ థాట్స్ని అండ్ ఫైనలీ మిమ్మల్ని బిల్డ్ చేస్తుంది. ఎస్, ఇట్స్ ట్రూ, ఇట్ బిల్డ్స్ ద ఎంటైర్ యూ. నౌ మీకు ఇంకో డౌట్ వస్తుంది, అండ్ దట్ డౌట్ వాజ్, మనం మనతో ఒక విషయాన్ని ఫ్రీక్వెంట్గా చెప్పడం వల్ల అసలు మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది? చాలా పీపుల్కి తెలియని విషయం ఇది. అసలు మనం మనతో మాట్లాడడం వల్ల మన బ్రెయిన్లో జరిగే మార్పుల్ని మనం తెలుసుకోగలిగితే మన సెల్ఫ్ టాక్ ఎందుకు ఇంపార్టెన్స్ అనేది మనకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఫస్ట్, మనం మనతో మాట్లాడడం అంటే గట్టిగా బయటికి మాట్లాడడం కాదు. మనం మనతో మాట్లాడడం అంటే మన లోపల మనం ఆలోచించుకోవడం అని అర్థం. ఓకే, కమింగ్ బ్యాక్ టు టాపిక్. మనం మనతో ఏదైతే ఫ్రీక్వెంట్గా చెప్తామో ఆ ప్యాటర్న్స్ అనేవి మన బ్రెయిన్లో ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇనీషియల్గా మనం వాటిని కాన్షియస్గా ఫామ్ చేయాలి. ఆఫ్టర్ ఫ్యూ డేస్, ఫ్యూ వీక్స్, ఫ్యూ మంత్స్ ఆ ప్యాటర్న్స్ అనేవి కంప్లీట్గా ఫామ్ అయ్యి కొన్ని రోజులకి ఆ ప్యాటర్న్స్ మన బ్రెయిన్లో డిఫాల్ట్గా మారిపోతాయి. ఎప్పుడైతే డిఫాల్ట్గా ఆ ప్యాటర్న్స్ అనేవి మారిపోయాయో అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ వాటిని డిఫాల్ట్గా హ్యాండిల్ చేస్తుంది. మనం ఎక్స్టర్నల్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నౌ ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ డిప్రెషన్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ప్రతి మనిషిలో ఉండే కామన్ ఫీలింగ్స్.
బట్ వీటిని మీరు కంట్రోల్ చేయలేకపోవడం ష్యూర్లీ దట్ వాజ్ యువర్ మిస్టేక్. సో మీరు వీటిని కంట్రోల్ చేయగలగాలి అంటే నేను ఈ వీడియోలో ముందు చెప్పిన ప్రాసెస్ని మీరు రెగ్యులర్గా ఫాలో చేయండి. సో బ్రెయిన్ని రీప్రోగ్రామ్ చేయడం అనే ప్రాసెస్ ఒక్క రోజులో కంప్లీట్ అయిపోయేది కాదు. సో వీ నీడ్ మోర్ పేషెన్స్. చాలా ఓపిక్గా ఈ ప్రాసెస్ని ఫాలో చేయాలి. రిజల్ట్స్ మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే మన బ్రెయిన్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫామ్ అయిన నెగిటివ్ ప్యాటర్న్స్ని రూట్స్ నుంచి బ్రేక్ చేసి కొత్త పాజిటివ్ ప్యాటర్న్స్ని సెట్ చేయడానికి మనకి చాలా పేషెన్స్, టైం అండ్ కన్సిస్టెన్సీ కావాలి. ఈ ప్రాసెస్ని ఇప్పుడు నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బుక్స్ ఓపెన్ చేసి చదవడం చాలా కష్టంగా అనిపిస్తే కొన్నాళ్ళ పాటుగా 5 to 10 టైమ్స్ రిపీటెడ్గా ఇలా చెప్పండి, ఐ లవ్ రీడింగ్ బుక్స్, ఐ లవ్ రీడింగ్ బుక్స్ అని. ఇలా చేయడం వల్ల కొన్నాళ్ళకి బుక్ తీసి చదవడం అనేది న్యాచురల్లీ మీలోనే ఒక సహజంగా ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ థింగ్గా మారిపోతుంది. నేను ఈ ప్రాసెస్ని నా పర్సనల్ లైఫ్లో చాలా టైమ్స్ ట్రై చేశాను అండ్ ఐ అబ్జర్వ్ డిఫరెన్సెస్ టూ. సో నేను చేయగలిగాను అంటే మీరు కూడా చేయగలరు. సో మీ బ్రెయిన్ని రీప్రోగ్రామ్ చేయడం ఈరోజే స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో ఎవరికైతే అవసరమో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.